తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై వివిధ శాఖ విభాధిపతులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే అన్ని సచివాలయ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన పనులను గుర్తించి అనుమతులు మంజూరు చేశామని, ఆ పనులకు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల పనులను సకాలంలో వసూలు చేసి నగర అభివృద్ధికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని, వాటిని తప్పకుండా పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అందరూ సహకరించాలని అన్నారు. నగరంలో అనుమతులు లేని నిర్మాణాలను, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.